హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో తెలంగాణ కాలేజెస్ బంద్ అప్డేట్ నేను ఆల్రెడీ ఎప్పటికప్పుడు కరెక్ట్గానే ఇస్తున్నాను. సో ఇక కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఇవ్వని పక్షంలో హాలిడేస్ ఇవ్వని పక్షంలో వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యాక ఇదైపోతున్నారు. సో అసలు కొన్ని కాలేజీలకి ఎందుకు ఇవ్వలేదు హాలిడేసు? సో కొన్ని కాలేజెస్కి ఎందుకు ఇచ్చారు? సో వాటి గురించి చెప్తాను. ఇక చాలామంది అడుగుతున్న విషయం, ఇంటర్మీడియట్ కాలేజెస్, డిప్లొమా కాలేజెస్ పరిస్థితి ఏంటి? అటెండెన్స్ ఇస్తారా బంద్ చేస్తే? వీటి గురించి అడుగుతా ఉన్నారనమాట. సో తెలంగాణ వాటికి. సో ఈ మొత్తం కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో ఒక హైప్ ఇవ్వండి. ఏంటంటే ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది ఇక్కడ పిల్లలకి. కొంతమందికి సెల్ ఇవ్వలేదు, అందరికి ఇచ్చినప్పుడు మాకు ఎందుకు ఇరని మీరు చెబితే నంబర్. ఈ ఫ్రస్ట్రేషన్లో కూడా మంచి కామెడీ ఉంది. ఏంటంటే ఒక స్టూడెంట్ కామెంట్ పెట్టాడు, సార్ మా దాంట్లో ఉన్నది మొత్తం కాలేజీ మొత్తం మీద 40 మంది స్టూడెంట్స్. అయితే ఆ 40 మందిని కూడా ఏదో రోజుకో 10 మందిని కొనుక్కొచ్చారు. అందుట్లో ఇక మాకు బంద్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అని చెప్పేసి ఏదో ఒకటి వచ్చి కూర్చొని సాయంత్రం దాకా బాగుంటారా అన్నారు. ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ మిడ్లు ఇలాంటివి ఏమి ఉంటే మేమే కండక్ట్ చేసుకున్న తర్వాత పెట్టుకునేదానికి సిద్ధపడిపోయారు అని చెప్పేసి కామెంట్ పెడుతున్నారు. అది నిజంగా జరిగిందో లేకపోతే కామెడీకి పెట్టాడో నాకు తెలియదు, కానీ అబ్బాయి అసలు నవ్వు నాకు అసలు మామూలుగా రావట్లేదు. ఉన్నదే 40 మంది. ఈ 40 మంది ఇక చుట్టాల కిందో ఫ్రెండ్స్ కిందో పోతారు దాంట్లోకి. సో అట్లాంటి కాలేజీలు లేకపోతే ఇక వచ్చేసరికి మేము నడుపుకోగలం కాలేజీని, స్టూడెంట్ కెరీర్ దెబ్బతినకుండా ఉండాలి అని ఎప్పుడైనా ఇవ్వచ్చు, ప్రభుత్వం ఎప్పుడైనా ఇచ్చింది కదా, ఎగ్గొట్టదు కదా అనే భరోసాతో ఇక అటానమస్ కాలేజీలు ఉంటాయి చూసారా, అవి కూడా క్లోజ్ చేయని కాలేజీలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే అకాడమిక్ కెరీర్ దెబ్బతినకుండా. ఇక కొన్ని వచ్చేసరికి అఫిలియేటెడ్లో వచ్చేసరికి ఏంటంటే మనకి డబ్బు కొదవలేదు, రియంబర్స్మెంట్ ఎప్పటికైనా రావచ్చు. ఇక ప్రభుత్వం తరపున పనిచేసే వాళ్ళ కాలేజీలు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఎమ్మెల్యేల కాలేజీలు ఉంటాయి, ఎంపీల కాలేజీలు ఉంటాయి. ఎగ్జాంపుల్ చెబుతున్నా, వాళ్ళే ఉండాలని లేదు, ఎవరైనా కానీ. సో ఆ పార్టీలో ఉన్న వాళ్ళు చేసేదానికి ఛాన్స్ ఉండదు. అంటే ఇది దగ్గరికి వెళ్ళి బలవంతంగా చేసేది కాదండి. ఇది కౌన్సిల్లో పెట్టుకొని పలాన్ చేసుకుంటారు. నువ్వు నడుపుకుంటా అంటే నడుపుకో, రియంబర్స్మెంట్ రాకుండా నువ్వు లాస్ పడతావు అన్నట్టు వదిలేస్తారు. నేను నడుపుకోగలను అనుకుంటే నడుపుకోవడమే, ఎందుకంటే ఎప్పటికైనా ఇస్తారు అనుకుంటే. కాదు, కొన్ని కాలేజీలు ఏంటంటే వాటి మీదే డిపెండ్ అయ్యి ఉంటాయి. సో అవి క్లోజ్ చేశారు. కొన్ని ఏంటంటే ఇవాళ రోజు వరకు క్లోజ్ చేసేద్దాము, సాయంత్రానికి కూడా చూసి, ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి వెనక్కి పంపించిన వాళ్ళ ముందు మళ్ళీ రప్పించాల్సి వచ్చింది. సో అని చెప్పేసి ఆగిన కాలేజీలు ఉన్నాయి. ఓకేనా, వాటికి కూడా అయితే అటానమస్ కాలేజీలో ఎగ్జామ్స్ ఉన్నాయి, కొన్ని కాలేజీలు పెట్టుకుంటున్నాయి. అటానమస్ది జేఎన్టీహెచ్తో సంబంధం ఉండదు. అయితే ఈ ఫార్మసీవి, బీఈడి కాలేజీలు ఇవి మిడ్ ఎగ్జామ్స్ పోస్ట్ పోయిన అఫీషియల్ అప్డేట్ యూనివర్సిటీ నుంచి రాలేదండి. మీరు గమనించాలి, మీ ప్రిపరేషన్లో మీరు ఉండండి. ఫార్మసీ వాళ్ళు అఫీషియల్ అప్డేట్ రాలేదు, దానికి సంబంధించిన అఫీషియల్గా రావాలి పోస్ట్ పోన్ అయినట్టు. అప్పటి వరకు కూడా మీకు ఉన్నట్టే మిడ్ అంటే ఏముందిలే, కానీ ఈ బీఫార్మసీ వచ్చేసరికి ఎండ్ ఎగ్జామ్స్ కాబట్టి నేను చెప్పేది. ఓకేనా, సో ఇది రియల్గానే జరిగిందండి. మీకు నోటీస్ కూడా ఆ ఛానల్లో చూపించాను నేను. ఓకేనా, సో అది పక్కనట్టండి. ఈ కామెంట్ అంటే పాపం వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో పాపం ఏం చేస్తారు, పిల్లలందరూ అటు ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు అటు సెలవులకి. పాపం వీళ్ళకి ఇవ్వట్లేదు కదా, బిక్కు అని కూడా చూసుకుంటూ ఉన్నారు. ఉన్న క్లాస్కి 6 ట్రిపుల్ ఇప్పుడు మెకానికల్ వీటిలో అయితే 6, 7, 8 మంది, 9 మంది, 10 మంది, 15 మంది ఉంటారు. సిటీ కాలేజీలో కూడా అంత పూర్తి స్థాయిలో అవ్వట్లేదు కదా, మీకు తెలియని విషయం కాదుగా పాపం. సో మనకి ఇవ్వలేదు ఏంట్రా అని చెప్పేసి. ఓకేనా, సో అది పక్కనెట్టండి. ఇక ఇంతవరకు అది మీకు అర్థమైంది అనుకుంటా. ఇక రెండో పార్ట్ వచ్చేసరికి ఏంటి, ఇంటర్మీడియట్ కాలేజెస్, డిప్లొమా కాలేజెస్. సో ఇంటర్మీడియట్ కాలేజెస్కి వచ్చేసరికి రీఎంబర్స్మెంట్ ఉంటే అవి కూడా క్లోజ్ చేస్తారు. నాకు తెలిసి ఇంటర్మీడియట్ కాలేజెస్కి రీఎంబర్స్మెంట్ లేదండి, ఇవ్వలేదు కదా. డిప్లొమా అనేది ఇంటర్తో సమానమే, కానీ ఇంజనీరింగ్తో సమానం. అది అంటే ఇంటర్తో పాటు చదివేది డిప్లొమా, అది ఇంజనీరింగ్తో సమానం కాబట్టి అవి బంద్ చేసేయడం జరిగింది. అవి కూడా కొన్ని కాలేజీలో పెట్టారు. ఒకటి నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటుంది, ప్రైవేట్ కాలేజీలు మాత్రమే బంధు, గవర్నమెంట్ కాలేజెస్ కాదు. బలవంతం చేయట్లేదు యూనియన్ వాళ్ళు. ఓకేనా, సో నేను పెట్టుకోగలను అనుకుంటే పెట్టుకునే వాళ్ళు ఉన్నారు.
అర్థమవుతుందా? అయితే డిప్లొమా కాలేజీలు స్టూడెంట్స్ అడుగుతా ఉన్నది ఏంటంటే, మా కాలేజీ బందులు చేశారు. మరి మా పరిస్థితి ఏంటి? అటెండెన్స్ మరి బయోమెట్రిక్ ఉంది కదా ఏంటని చెప్పేసి. అయితే స్టూడెంట్స్ ఏమీ చేయలేరు. దానికి స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు, అది మేనేజ్మెంట్‌ది. ఎందుకంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ అన్నీ కూడా రన్ అవుతున్నాయి. అలాగే ఇంకా చాలామంది అడుగుతున్నారు జేఎన్‌టీహెచ్ యూనివర్సిటీ రన్ అవుతది. ఉస్మానియా యూనివర్సిటీ రన్ అవుతూ ఎయిడెడ్ కాలేజీలు కూడా నడుస్తాయండి. గవర్నమెంట్ కింద ఎయిడెడ్ కాలేజీ పూర్తిగా ప్రైవేట్ కాదు, పూర్తిగా గవర్నమెంట్ అవ్వవు. సో అవి నడుస్తాయి. యూనివర్సిటీలు గవర్నమెంట్ కింద ఉన్నవన్నీ కూడా నడుస్తాయి. అఫిలియేటెడ్ అటానమస్ ఇవి అనమాట. అయితే అటానమస్‌లో కొని వాళ్ళ ఇష్టం. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా. అయితే డిప్లొమా వచ్చేసరికి ఈ అటెండెన్స్ అనేది ఏదైతే ఉంటుందో ఏం చేస్తారు? బయోమెట్రిక్ తీశారు కాబట్టి, సో ఇప్పుడు ఎన్ని రోజులైతే పోయిద్దో, అది ఎన్ని రోజులు పోతుందో కూడా నేను చెప్తాను. సో ఎన్ని రోజులైతే పోతుందో దానికి వీళ్ళు అటెండెన్స్ అనేది వేయటం జరుగుతుంది. ఒకవేళ ఫైన్ గనక వేసినట్టయితే అది కాలేజీ వాళ్ళే కట్టుకుంటారు. నాకు తెలిసి అది జరగదండి. ఊరుకోరు. అప్పటిదాకా కూడా పోదు నాకు తెలిసి. ఓకేనా? సో అటెండెన్స్‌కి అయితే అది మీ బాధ్యత కాదు. మరి కాలేజీలు బంద్ చేసినప్పుడు క్లాసులు పెట్టకుండా మీరు పోయి ఆడ నుంచుంటారా రోడ్ల మీద? లేదు కదా! అది చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది. సో డోంట్ ఫియర్. సో డిప్లొమా కాలేజీలు కూడా బంద్ చేయడం అయితే జరిగిందండి. మీకు అది కూడా నోటీస్ చూపించానండి అన్నిటికి కలిపే అది. ఈ రోజు నుంచి మళ్ళీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు కూడా క్లాస్ వర్క్‌లు అనేవి జరగవు. ఇంకొకసారి చెప్తున్నా, ఫ్యాకల్టీకి ఎటువంటి సెలవులు ఇప్పుడు ఉండవు. 4 రోజులు అయ్యాక తెలుస్తుంది ఏదైనా. ఓకేనా? సో వాళ్ళంతా చాలా ప్లాన్ చేసుకొని ఉన్నారు. ఓవరాల్‌గా అయితే ఇదండి. ఓకేనా? సో అదండి. సో 10 మంది, 15 మంది, 20 మందిని వేసుకొని వాళ్ళ కాలేజీ నడుపుకున్నా నడిపించుకోకపోయినా ఎవడు పట్టించుకోడు వాళ్ళని. అర్థమైందే అనుకుంటా. సో దాని గురించి మీరు బాధపడాల్సిన పని లేదండి. మీరు సెలవిస్తే తీసుకోండమ్మా. లేకపోతే హ్యాపీగా ఇంట్లో కూర్చోండి. ఏదన్నా ఉద్యోగం దొరికితే చేసుకోండి. ఎందుకు అనవసరంగా టైం గ్యాప్ తీసుకొని చికా చేసుకుంటారు? కెరీర్ గ్యాప్ వస్తది. సో డబ్బులు సంపాదించుకోండి 4 ఖాళీగా ఉన్నవాళ్ళు. ఈ 4 రోజులు ఎక్కువ రోజులు గనక అయితే. థాంక్ యూ సో మచ్.